అది ఒక చిన్న సుగ్రామం. సుందరమైన గ్రామంలో ఆ ఎండ రోజు మియా పోనీటైల్లో గోధుమ రంగు జుట్టుతో ఉన్న ఒక చిన్న అమ్మాయి. ప్రతి రంగు పూలతో నిండిన ఆ వనంలో, ఉత్సాహభరితమైన ఆ తోటలో ఆనందంగా ఎగురుతూ, చక్కర్లు కొడుతూ ఆడుకుంటూ ఉంటుంది. సీతాకోక చిలుకలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆమె ముసముసలాడుతూ వాటిని వెంబడిస్తూ తన ఉల్లాసభరితమైన స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. రెక్కలు తెగిపోయి చెట్టు కింద ఒక చిన్న పక్షి మియా గమనిస్తుంది. భయంగా, నిస్సహాయంగా కనిపిస్తుంది ఆ పక్షిని ఓదార్చడానికి మియా మోకాళ్లపైన మెల్లగా కూర్చొని తన చేతిని ముందుకు చాచినప్పుడు మియా ముఖం ఆనందం మరియు ఆందోళనగా ఉంటుంది. గాయపడిన పక్షిని మియా తన చేతులతో తీసుకుని ఒక చక్కని గూడు కట్టుకుని ఉన్న తన ఇంటికి తీసుకువెళుతుంది. నిరాడంబరంగా ఇంటికి తీసుకువెళుతుంది. ఆమె ఒక పెట్టెలో తన ఒక గూడు కట్టి ఆ గూటిలో చిన్న కాటన్ బాల్స్ వేసి కప్పి ఉంచుతుంది. ఆమె పక్షి లోపల ఉంచి దానికి నీరు మరియు చిన్న రొట్టె ముక్కలు అందిస్తూ ఆందోళనతో మరియు ప్రేమతో చూస్తుంది ఆ పక్షిని. మియా ప్రతిరోజు పక్షిని చూసుకుంటూ ఉంటుంది. ఆమె పక్షి రెక్కలను జాగ్రత్తగా శుభ్రం చేస్తుంది. దానితో మృదువుగా మాట్లాడుతుంది మరియు లాలిపాటలు పాడుతుంది. పక్షి ఆరోగ్యం కనిపిస్తుంది ప్రారంభిస్తుంది మరియు మృదువుగా కిచకిచలాడుతూ ఉంటుంది. తనతో మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది. పురోగతిని చూస్తూ మియా చాలా ఆనందంగా ఆశతో నవ్వుతుంది. ఒకరోజు ఉదయం పక్షి బలంగా కనిపిస్తుంది మియాకి. ఇప్పుడు బలంగా ఉంది లేని పెట్టెలోంచి దూకి బయటికి వచ్చి మియా భుజం మీదకు ఎగురుతుంది ఆ పక్షి. మరియు మియా మరియు పక్షి మధ్య ఉన్న బంధాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఆసక్తిగా ఉన్న గ్రామస్తులు అటు వెళుతూ ఆగిపోతారు. మియా దయతో ఆకట్టుకున్న వారు ఒకరికొకరుగా గుసగుసలాడుకుంటూ ఉంటారు. మియా స్ఫూర్తితో గ్రామస్తులు ఒకరికొకరు మరియు జంతువుల పట్ల దయ చూపటం ప్రారంభిస్తారు. ఒక వృద్ధ మహిళ వీధి కుక్కలకు ఆహారంగా ఇస్తుంది. పిల్లలు వారి బొమ్మలను ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు. దయ అనేది గొప్ప స్వభావం. వీధి కుక్కల రొట్టె ముక్కలు గ్రామస్తులు వేస్తే చాలా ఆనందంగా తింటూ ఉంటాయి మరియు ఇరుగు పొరుగు వారి ఒకరికొకరు బరువైన బ్యాగులను మోసుకుపోవటానికి సహాయం చేస్తారు. చిరునవ్వులు మరియు వెచ్చని హావభావాలు వీధులతో నిండిపోతాయి. దయతో ఆ గ్రామం కనిపిస్తుంది. పువ్వులు మరింత ప్రకాశవంతంగా వికసిస్తాయి. ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామస్తులంతా సంతోషంగా కనిపిస్తారు. ఒకరికొకరు సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఒకరినొకరు అర్థం చేసుకుని గ్రామస్తుల జీవనం సాగిస్తూ ఉంటారు. మియా చూపిన ఆ దయ అనే ఒక ప్రత్యేకమైన గుణంతో ఆ ఊరంతా వికసిస్తూ ఉంటుంది. వెచ్చని మరియు స్వాగతించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మియా తోటలో పెద్ద చెట్టు కింద నిలబడి ఉండి పక్షి స్వేచ్ఛగా మరియు ఆనందంగా ఎగురుతూ ఉన్న ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆమె తన కళ్ళు మూసుకుని క్షణం యొక్క మాయాజాలాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు తన మనసులో అనుకుంటుంది, దయ అనేది మనందరం మనలో ఉంచుకుని ఒక మాయాజాలం అని మృదువుగా చెప్పింది. ఆమె ముఖం నిర్మలంగా, తృప్తిగా ప్రసరిస్తోంది. ప్రజలు మరియు జంతువులు సామరస్యంతో జీవిస్తున్న ఆ గ్రామం బంగారు కాంతితో స్నానం చేయబడుతుందని ఈ దృశ్యం మనకు చూపిస్తూ ఉంది. పక్షి చాలా సంతోషంతో ఎత్తుతో ఎగురుతూ ఉంది. దూరం నుండి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఒక మృదువైన పాటను పాడుతూ దయ యొక్క అంతులేని చేరువకు ప్రత్యేకమైన ఈ దయ అనే పాఠాన్ని వివరిస్తూ ఉంది ఈ కథ.